పవన్ కళ్యాణ్ గారు దేని మీదైనా మనసు పెట్టారంటే ఎంత బలంగా పనిచేస్తారో, ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తారో, ఎంత నిజాయితీగా పనిచేస్తారో మనందరికీ తెలుసు. రీసెంట్ గా ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలకు సంబంధించినటువంటిది భారతదేశం ముఖ్యంగా గర్వించదగ్గ మన గణతంత్ర దినోత్సవాల్లో 3వ ప్లేస్ కి ఆ శకటం వచ్చింది అంటే ఆయన దూరదృష్టి, ఆయన సంకల్పం ఎంత బలంగా ఉంటుందో చూసాం. ఇప్పుడు ఏటికొప్పాకకు సంబంధించినటువంటి అక్కడ కళాకారులందరూ కూడా చాలా ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కృషికి, ఆయన ప్రోద్బలానికి ఈ రోజు మాకు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మాకు పేరుతుంది. మా ఉపాధికి మరింత మెరుగులు దిద్దుకొని మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు అని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏంటి అంటే అరకు కాఫీతో పాటు అరకు అందాలని కూడా ప్రపంచవ్యాప్తం చేయాలని పవన్ కళ్యాణ్ గారు సంకల్పించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అరకు చలి ఉత్సవం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని టూరిజం శాఖ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి చేస్తున్నటువంటి ఈ చలి ఉత్సవం అనే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి విశేషాలు. ఈ నెల అంటే జనవరి 31, 1, 2, 3 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రపంచం ఇక్కడ చూసేలాగా, ప్రపంచం మొత్తం కూడా అరకు వైపు చూసేలాగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారట. చలి పండుగ అనే కార్యక్రమానికి సంబంధించి అటు కేంద్రం నుంచి కూడా చాలా మంది పెద్దల్ని ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ అరకులో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అరకు కాఫీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అరకు అందాలకు ఉన్నటువంటి విశిష్టత కావచ్చు, మిగతా అన్ని కూడా అద్భుతాలని అన్ని కూడా ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో అక్కడ కళాకారులకు యొక్క నృత్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సంబంధించినటువంటి ఏవైతే వసతులు ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి గిరిజన ఇవన్నీ కళాకృతులు ఇవన్నీ కూడా ప్రపంచానికి, ముఖ్యంగా దేశానికి పరిచయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఆయన సంగతి మనకు తెలుసు కదా. ఏదైనా ఆయన బలంగా సంకల్పించారు అంటే ఆ సంకల్పం ఈ రోజు మనం చూసాం, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన చూసాం. అలాంటిది మరి ఈసారి అరకుకి ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మొన్న కూడా అక్కడికి భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఎవరూ చేయలేనటువంటి, ఏ ప్రభుత్వం ఏ మంత్రులు చేయలేనటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రోడ్లేసి వాళ్ళకి ఉపాధి, అలాగే ఉద్యోగాలతో పాటు చదువుని, హాస్పిటాలిటీస్ని అన్నిటినీ కూడా వాళ్ళకి అందించాలని వాళ్ళకి రోడ్లేసి మీరు బయటకు రండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట కూడా ఇచ్చారు, మీకు టూరిజంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తాం, ఇక్కడ మీరే అక్కడ ఉద్యోగాలు చేసుకునేలాగా, మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీకు మంచి అవకాశాలను చూపిస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మాట ఇచ్చారు. అనుకున్నదే తడుగా వచ్చినటువంటి 6 నెలల్లోనే మనం ఎలాంటి అద్భుతాలు చేశారో చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా అరకు గిరిజన ప్రాంతాల మీద దృష్టి పెట్టారు. పాడేరు అరకు ఉన్నటువంటి విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పి సంకల్పించారు. దానికి సంబంధించి ఆయన ఈ చలి పండుగ అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది మొదటి విడతగా, మొదటి సంవత్సరంలో మొదటిసారిగా చేస్తున్నటువంటిది. ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని ప్రభుత్వాలలో ఎప్పుడూ చేయలేనటువంటిది, ఎప్పుడు చూపించినటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఈసారి అరకు ప్రజలని, వాళ్ళ జీవన శైలిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి కళలను కూడా బయటకు తీసి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం వచ్చేలాగా అరకు టూరిజం అంటే ఎక్కడో ఊటీ కొడైకెనాల్ కాదు, మాకు ఆంధ్రప్రదేశ్కి అరకు ఉంది, అంతకన్నా అద్భుతాలే ఇక్కడ చూపిస్తాం అని చెప్పి ఇక్కడ ఆహ్వానించడానికి పవన్ కళ్యాణ్ గారు సంకల్పించుకున్నారు. యువత చెడుదారి పట్టకుండా, అక్కడ ఉన్నటువంటి గిరిజన యువత గంజాయికి వాటికి దాంట్లో ఆ టైపు వెళ్లకుండా, అటువైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు వాళ్ళని మలిచేలాగా, వాళ్ళకి అవకాశాలు ఇచ్చేలాగా చాలా బలంగా సంకల్పం తీసుకున్నారు. మరి ఆయన అనుకున్నారు అంటే అయిపోద్ది. అంటే ఏదో అంటే సినిమాలో ఉంటది కదా, మీరు అనుకోండి స్వామి అయిపోద్ది అని. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సంకల్పించారు, అవుతుంది, అయిపోతుంది. గిరిజనులకి మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాలతో మనం చూడబోతున్నాం. అరకుని ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ గా కూడా అరకు బ్రాండ్ ని మరొకసారి క్రియేట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు.